ఆ మహాదేవునిపై భక్తి సుధారసాన్ని ప్రవహింపజేసే పరమశివ ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మహాగణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమః శివాయ. సుమారు 1200 సంవత్సరాల క్రితం కాశ్మీర్కి చెందిన మహనీయుడు, ఋషి, సిద్ధుడు శివ అద్వైత సిద్ధాంతముపై అద్భుతమైన ప్రత్యాభిజ్ఞాకారికాను రచించిన శ్రీ ఉత్పలదేవుడు శ్రీనగర్లోని డాల్ లేక్ ఒడ్డున సంచరిస్తూ భక్తి పారవస్యంలో ఆసువుగా చెప్పిన శ్లోకాల మాల అయిన శివస్తోత్రావళిని తెలుగులోకి నేను అనువదించాను. ఆ శివస్తోత్రావళి నుంచి నేటి శ్లోకం. ఓం జయంతి తే జగద్వంద్యా దాసాస్తే జగతాం విభో సంసారార్ణవయేషైవ యేషాం క్రీడా మహాశరః. హే జగత్ప్రభు, ఏ భక్తుల పాదాలకు సమస్త ప్రపంచము నమస్కరిస్తుందో వారికి జయమగుగాక. వారికి అనగా ఆ భక్తులకు ఈ సంసార రూప సముద్రమే ఆడుకునే పెద్ద సరస్సు. అనగా ఇతరులకు దుఃఖమయముగా ఉండే ఈ ప్రపంచము అసలైన భక్తులకు చిదానంద రూపములోనే కనపడుతుంది అని భావము. ఆసతాం తావదన్యాని దైన్యానీహ భవజ్జుషాం త్వమేవ ప్రకటీభూయ ఇత్యనేనైవ లజ్జతే. హే దేవాదిదేవ, మీ భక్తుల ఇతర కోరికలు అలాగే ఉండనివ్వండి, తీరకపోయినా పర్వాలేదు. మీ సాక్షాత్కారము అనే చిన్న కోరిక తీరడం వలన అవి అనగా మిగతా కోరికలు సిగ్గుపడతాయి. అనగా భగవంతుని దర్శనంతోనే అన్నీ లభిస్తాయి, ఇతరమైనవి వేరే ఏమీ కోరవలసిన అవసరము లేదు అని భావము. మత్పరం నాస్తి తత్రాపి జాపకోస్మి తదైక్యతః తత్వేన జప ఇత్యక్షమాలయ దిశాసి క్వచిత్. జపము చేయవలసిన దేవత మీకంటే వేరే ఎవరూ లేకపోయినా మీరు రుద్రాక్షమాల ధరించి ధ్యానము చేస్తూ ఎక్కడో ఒకచోట ఉంటారు. తత్వదృష్టిలో జపము చేసే వ్యక్తి, జపదేవత ఒకరే కనుక మిమ్మల్ని మీలో మీరే జపిస్తూ ధ్యానిస్తూ ఉంటారు. ఓం నమః శివాయ. తరువాతి శ్లోకం పోస్టు చేయగానే తెలియడానికి నోటిఫికేషన్ను సెట్ చేసుకోండి. ఆ మహాదేవుని కీర్తిస్తూ చెప్పబడిన స్తుతిని అందరికీ చేరేలా చేయాలని సంకల్పించిన మీ పరమశివ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతూ తన కరుణాకటాక్ష వీక్షణాలను అందరిపై ప్రసరింపజేయాలని ఆ పరమశివుని ప్రార్థిస్తూ భక్తజన విధేయుడు కావూరి శ్రీనివాస్.